గైస్, గెలుపెవరిది, ప్రేమదా పెళ్ళిదా పార్ట్ 5 చదివేద్దాం. దీనికన్నా ముందు 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి చదవండి, ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఈ ఎపిసోడ్ చదివితే అర్థం కాదు. సో ప్లీజ్ దయచేసి వెళ్ళి ఫస్ట్ ఆ ఎపిసోడ్ చదవండి. ఇంకా కథలోకి వెళ్దాం. అసలే 2 రోజుల నుంచి పెళ్లి కారణంగా ఏమీ తినకపోవడంతో పొట్టలో ఎలుకలు పిల్లలు తిరుగుతున్నట్టు ఉండడంతో దొరికిందే దాంచని ఏం పట్టించుకోకుండా బుగ్గలు నిండుగా పెట్టుకొని తింటుంది అంకిత. ఇంద్రాణి మహేంద్ర కూడా చూస్తారు. తను అలా తినటం కానీ పట్టించుకోరు, సైలెంట్గా ఉంటారు. అంతలో తనని ఎవరో చూస్తున్నారు అనిపించిందేమో తల లిఫ్ట్ చేసి చూస్తుంది. అందరూ తన వైపు చూడడం చూసి నోటి నిండా పెట్టుకుంది ఒకేసారి మింగడానికి ట్రై చేయడంతో ఎక్కిళ్ళు వస్తుంటాయి. వామ్మో, నేను ఎక్కడ ఉన్నా అనే సంగతి మర్చిపోయి నాకు నచ్చినట్లు తింటున్నా అని అనుకొని ఎక్కులు ఎక్కువగా వస్తుంటాయి అని ఇంద్రాణి వైపు చూసి థమ్ ఫింగర్ చూపించి నాకు నీరు కావాలి అనేలా వెంటనే సర్వర్ని పిలిచి వాటర్ పోయలేదు ఎందుకు అడిగి వెంటనే తనకు వాటర్ ఇవ్వు అని అంటుంది ఇంద్రాణి. సర్వర్ మర్చిపోయాను అని చెప్పి వెంటనే వాటర్ ఇస్తుంది. అంకిత వాటర్ తీసుకొని తాగి తనని తాను సెట్ చేసుకొని అప్పుడు చూస్తుంది. ఎదురుగా తన వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు అంకిత. ఇతనేంటి నన్ను అలా చూస్తున్నాడు, వామ్మో చూపులతోనే భయపెట్టేలా ఉన్నాడు. అయినా నేను చూడడమే మొదటిసారి, మరి నన్ను ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నాడు అని అనుకుంటూ అంకిత ఒక పక్కన తింగుతున్నా ఏమీ అర్థం కాక ఆలోచిస్తూనే తింటూ ఉంటుంది. ఎంత ఆలోచిస్తున్నా ఏమీ తెలియక సైలెంట్గా తన ప్లేట్లో ఉన్న బిర్యానీ మీద తన చూపు నిలిపి తినటంలో నిమగ్నం అవుతుంది. అంకిత్ కొంచెం తిని ఇంకా తినాలి అనిపించక హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్లోకి వెళ్తాడు. అంకిత్ వెళ్ళాక ఇంద్రాణి మహేంద్రలకు కూడా తినాలి అనిపించకపోయినా ఏదో కూర్చున్నాము అని కొంచెం తిని అక్కడి నుండి వెళ్తారు. అంకిత అందరిని చూసి ఏంటి వీళ్ళు ఇన్ని ఐటమ్స్ చెప్పారు కానీ ఒక్కటి కూడా సరిగ్గా తినలేదు, ఏంటో గొప్పవాళ్ళు అనుకుంటారు కానీ డైటింగ్ అని మరి కొంతమంది హెల్త్ ఇష్యూస్ అని ఏదో ఒక కారణంతో తినరు. పాపం ఇంత వండి ఏమి లాభం, కనీసం కడుపు నిండా కూడా తినలేరు అని తనలో తనే అనుకుంటూ పొట్ట మీద చేయి పెట్టి చూసుకొని అమ్మయ్య ఫుల్ అయింది అని అనుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోతుంది. అంకిత్ రూమ్లోకి వెళ్ళి మొబైల్ ఓపెన్ చేసి తనకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుండి ఏమైనా మెసేజెస్ ఉన్నాయేమో చెక్ చేసి ఏమీ లేక బాధపడుతూ కొంచెం సేపటికి అలా ఆలోచిస్తున్నా పడుకుండిపోతాడు. ఏది ఎలా జరిగినా సూర్యమామ తన టైం అంటే టైం అన్నట్లు ఒక క్షణం అటు ఇటు కాకుండా కరెక్ట్ టైంకి వచ్చి వెల్కమ్ చెప్తాడు. ఇంద్రాణి నిద్రలేచి పొద్దున్నే పంతులు గారికి కాల్ చేసి ఇంకా ఏమైనా పూజకి కావాలంటే చెప్పండి తెప్పిస్తాను పంతులు గారు అది అడగడానికి కాల్ చేశాను. అమ్మ మీరేం టెన్షన్ పడకండి, నేను 8 గంటకల్లా అక్కడికి వస్తాను, అక్కడికి వచ్చి చూసి ఏమైనా లేకపోతే అప్పుడు తీసుకురండి అని చెప్తాడు పంతులు. సరే పంతులు గారు త్వరగా రండి, మళ్ళీ ముహూర్తం దాటితే బాగోదు అని చెప్పి కాల్ పెట్టేస్తుంది ఇంద్రాణి. పంతులు కట్ అయిన ఫోన్ని చూస్తూ ముహూర్తం గురించి నాకు చెప్తుంది. పంతులు ఈమెనా నేనా, ఏదో కంగారులో ఉన్నట్టుంది అనుకుంటాడు. ఇంద్రాణి అక్కడి నుండి నేరుగా పట్టుచీర తీసుకొని అంకిత ఉన్న రూమ్లోకి వెళ్ళి తలుపు కొడుతుంది. అంకిత గాఢ నిద్ర ఉంది. తలుపు కొట్టిన శబ్దం విని అబ్బా ఇంత పొద్దున ఎవర్రా నా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నారు అని అరుస్తుంది. పాప అత్తగారింట్లో ఉన్న సంగతి మర్చిపోయి ఇంద్రాణి నేనమ్మా మీ అత్తయ్యని అంటుంది. ఆ మాట విని దెబ్బకు నిద్ర మొత్తు వదిలి అత్తయ్యనా, అయినా నాకు ఇప్పుడు పెళ్ళయింది కదా, మా ఇంట్లో ఉన్నా అనుకొని ఏదో వాగి ఉంటా, ఇప్పుడు అత్తయ్యని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ చిన్నగా అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీసి ఇంద్రాణి వైపు చూసి ఇహిహి అని నవ్వు రాకపోయినా నవ్వుతుంది అంకిత. ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.